ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ బ్యాంక్ అకౌంట్ కలిగి ఉంటున్నారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రయోజనాలను నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలోనే క్రెడిట్ చేస్తుండటంతో అకౌంట్ తప్పనిసరైంది. అయితే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసే ముందు నామినీని ఎంపిక చేసుకోవాలని బ్యాంక్ అధికారులు సూచిస్తుంటారు. ఒకవేళ అకౌంట్ హోల్డర్ దురదృష్టవశాత్తు మరణిస్తే అతని ఖాతాలోని డబ్బు నామినీ తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఖచ్చితంగా అకౌంట్ ఓపెన్ చేసే ముందే నామినీ పేరును నమోదు చేసుకుంటారు. అయితే కొన్నిసార్లు అకౌంట్ హోల్డర్తో పాటు నామినీ కూడా మరణిస్తే సదరు వ్యక్తి అకౌంట్లోని డబ్బులు ఎవరికి చెందుతాయనే అనుమానం చాలా మందికి వచ్చే ఉంటుంది. సాధారణంగా బ్యాంక్ అకౌంట్ హోల్డర్తో పాటు నామినీ కూడా చనిపోతే ఆ అకౌంట్లోని డబ్బు అలానే ఉండిపోదు. అది మీ చట్టపరమైన వారసులకు వెళ్తుంది. చట్టపరమైన వారసుడు అంటే మీ జీవిత భాగస్వామి కానీ, తల్లిదండ్రులు, పిల్లలు లేదా తోబుట్టువులు సహా మీ ఆస్తులపై చట్టపరమైన హక్కు కలిగిన కుటుంబ సభ్యులకు ఆ డబ్బును క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం వారసులు ముందుగా కుటుంబ సభ్యుల మరణాల గురించి బ్యాంకుకు తెలియజేయాలి. ఇద్దరి డెత్ సర్టిఫికేట్స్ని బ్యాంకుకి అందజేయాలి. తర్వాత డబ్బును క్లెయిమ్ చేసే కుటుంబ సభ్యుడు బ్యాంకుకు తమ ఐడెంటిటీ ప్రూఫ్ చూపించాలి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేదా ఇతర ధృవీకరణ పత్రాలను చూపించవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో బ్యాంకు డిస్క్లైమర్ లెటర్ అడిగే అవకాశం కూడా ఉంటుంది. ఇది హక్కుదారుడు డబ్బు తీసుకునేందుకు ఇతర కుటుంబ సభ్యులు అంగీకారం తెలిపే డాక్యుమెంట్. అలానే నిజమైన వారసుడు ఎవరో నిర్ధారించడానికి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కూడా అవసరం కావచ్చు. అలానే అకౌంట్లో పెద్ద మొత్తంలో డబ్బు ఉంటే కోర్టు నుంచి సక్సెషన్ సర్టిఫికేట్ తీసుకుని రమ్మని బ్యాంక్ అధికారులు అడగవచ్చు. ఇది భారతీయ వారసత్వ చట్టం ప్రకారం డబ్బుకు ఎవరు అర్హులో స్పష్టం చేస్తుంది. ఒకవేళ అకౌంట్ హోల్డర్, నామినీ ఏదైనా వీలునామా రాసి ఉంటే అందులోని సూచనల ప్రకారం డబ్బు పంపిణీ అవుతుంది. డబ్బు సరైన వ్యక్తికి చేరుతుందని నిర్ధారించుకోవడానికి బ్యాంకులకు క్లియర్ ప్రూఫ్స్ అవసరం. డెత్ సర్టిఫికేట్లు, ఐడెంటిటీ ప్రూఫ్స్, ఇతర లీగల్ డాక్యుమెంట్లు మెయింటైన్ చేస్తే ప్రాసెస్ ఈజీ అవుతుంది. ఒకవేళ వీలునామా ఉంటే ఎవరికి ఏం చెందుతుందో స్పష్టంగా రాసుండాలి. లేకపోతే కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు పెరగవచ్చు. చట్టపరమైన వారసులను తేల్చేందుకు కోర్టులను ఆశ్రయించక తప్పదు. లీగల్ వారసుడిగా నిరూపించుకునే ప్రాసెస్కి చాలా సమయం పట్టవచ్చు. అలానే అకౌంట్ హోల్డర్ మరణించినప్పుడు చట్టపరమైన వారసులు వారి అకౌంట్లోని డబ్బుకి ట్యాక్స్ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా అకౌంట్ హోల్డర్, నామినీ ఇద్దరూ మరణిస్తే బ్యాంకులోని డబ్బును క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది.